వైజాగ్ వైబ్ బ్రింగ్ యువర్ ట్రైబ్ అని. అంటే ఎవరైతే వైజాగ్ వాస్తవ్యులు బయట ఊర్లో ఉద్యోగాలు లేదా చదువులు వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళు అక్కడి నుంచి బయట ఊర్ల వారిని వైజాగ్ తీసుకొస్తే వాళ్ళకి మనం ఇక్కడ ఫ్రీ అకామిడేషను, అలాగే వాళ్ళకి మనం ఇక్కడ ఫుడ్లో కూడా డిస్కౌంట్ అలాంటి కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చామండి. అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజం మీద ఎంత అయితే కాన్సన్ట్రేట్ చేశారో అందులో మా వంతుగా మేము చేసే కృషి ఏంటంటే మా హోటల్ తరఫు నుంచి మేము టూరిజం డెవలప్ చేయడానికి ఎలాంటి ఆఫర్స్ పెట్టాలో అలాంటి ఆఫర్స్ అన్నీ పెట్టాము. దానిలో భాగంగానే ఇప్పుడు మనం ఈరోజు రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసేస్తున్నాము. డాబా గార్డెన్స్ నుంచి సౌత్ జైల్ రోడ్డుకు వెళ్ళే మార్గంలో ఎల్జే గ్రాండ్ హోటల్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ను అనకాపల్లిలోని డైట్ సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి రత్నాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విశాఖ వాసులు ఆ మాటకొస్తే దేశంలోని వివిధ ప్రాంతాల వారి అభిరుచులకు అనుగుణంగా ఇక్కడి వంటకాలు ఆస్వాదిస్తారన్నారు. ఇవాళ హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి సిటీ విశాఖపట్నం. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడైతే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కూడా విశాఖపట్నం గురించి ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. అటువంటి పర్యాటక కేంద్రమైనటువంటి విశాఖపట్నంలో ఇవాళ డాడీస్ గ్రాండ్ అంటే ఎల్జే డాడీస్ గ్రాండ్ అనేటువంటి హోటల్ ఇక్కడ ప్రధానంగా డాబా గార్డెన్స్ సెంటర్ అనగానే ఇది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నోటెడ్ సెంటర్. ఎందుకంటే డాబా గార్డెన్స్ అనగానే ఒక షాపింగ్కి అందరూ ఏ ప్రాంతం నుంచి వచ్చినప్పటికి కూడా సిటీ అవ్వండి లేకపోతే రూరల్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక షాపింగ్ డెస్టినేషన్గా ఈ ప్రాంతం కూడా నోటెడ్ గాంచినటువంటిది. ఇటువంటి ప్రాంతంలో ఈ హోటల్ పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే ఇంకా రాణించేటువంటి పరిస్థితి ఇక్కడ విశాఖపట్నంలో కనిపిస్తూ ఉంది. ఇవాళ మన భారతదేశంలోనే గ్రీనెస్ట్ సిటీ కింద పేరుగాంచినటువంటి విశాఖపట్నం, అట్లాగే రేపు మిలాన్ 2025 కూడా సుమారు 115 దేశాల నుంచి ఇవాళ ప్రపంచ యుద్ధ నౌకలన్నీ కూడా ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కోసం తీసుకొస్తా ఉన్నారు. అటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి విశాఖపట్నంలో ఇటువంటి హోటల్స్ తాలూకా అవసరం ఇంకా ప్రాధాన్యత చాలా ఉంది. ఎందుకంటే రూమ్స్ ఇప్పటికే సరిపోవట్లేదు. ఎక్కడైనా పెద్ద డాక్టర్స్ కాన్ఫరెన్సెస్ కానీ లేకపోతే ఏఐ కాన్ఫరెన్స్లు కానీ పెట్టాలన్నా కూడా హోటల్ రూమ్స్ కెపాసిటీ ఇంకా పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుకున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఈవేళ ఈ ఎల్జే డాడీస్ గ్రాండ్లో కూడా ఇంకా మేడమల్ 5th ఫ్లోర్లో కూడా రూమ్స్ని ఇంకొద్దిగా పెంపొందించి ఈరోజు నూతనంగా రెస్టారెంట్ని నూతనంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఇదివరకు అమరావతి హోటల్ ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఈ భోజన ప్రియులందరికీ కూడా ఇదొక హబ్ కింద ఉండేది. మరి అటువంటి హోటల్లో మళ్ళీ ఈ రెస్టారెంట్ని పునఃప్రారంభించి ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతవాసులందరికీ కూడా డెలిషియస్ ఫుడ్ని అందించే విధంగా ఈ హోటల్ యాజమాన్యం దాడి అచ్యుత్ గారు కానివ్వండి లేదా గణేష్ కానివ్వండి వీళ్ళిద్దరు కూడా వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రెస్టారెంట్ ప్రత్యేకంగా విశాఖ వాసులందరికీ కూడా మరింత ఆహ్లాదకరంగా ఉండే విధంగా మరింత రుచుల్ని అందించే విధంగా ఫుడ్ని క్యాటర్ చేస్తుందని ఆశిస్తూ వారందరికీ కూడా ఈ హోటల్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గణేష్. ఈ హోటల్ ఎల్జే దాడీస్ గ్రాండ్ అనేది విశాఖపట్నంలో ఉన్న అన్ని జంక్షన్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ జంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జంక్షన్ నుంచి సిటీలో ఉన్న ప్రతి కార్నర్కి వెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది. మా హోటల్ని ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ మనకి ఒక 800 మీటర్లలో ఉంది. అలాగే బస్ స్టాండ్కి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక క్యాబ్ తీసుకుంటే 10 కిలోమీటర్ల లోపే మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. అలాగే మన దగ్గర ఉన్న రూమ్స్ కూడా జస్ట్ ఒక బెడ్ బాత్రూమ్ కాకుండా వచ్చిన వాళ్ళు హ్యాపీగా చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా పెద్ద రూమ్స్ కట్టడం జరిగింది. అలాగే వెజ్ నాన్ వెజ్ ఇద్దరికీ కూడా ఉపయోగపడే విధంగా అంటే వెజ్ వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉండేటట్టుగా వెజ్ సెక్షన్ సపరేట్గా నాన్ వెజ్ సెక్షన్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్యాంకెట్ హాల్ కూడా ఉన్నది.
విశాఖపట్నంలో మనం రీసెంట్గా ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసాము. అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా విశాఖపట్నం సీజన్ వైజాగ్ వైబ్ బ్రింగ్ యువర్ ట్రైబ్ అని. అంటే ఎవరైతే వైజాగ్ వాస్తవ్యులు బయట ఊర్లో ఉద్యోగాలు లేదా చదువులు వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళు అక్కడి నుంచి బయట ఊర్ల వారిని వైజాగ్ తీసుకొస్తే వాళ్ళకి మనం ఇక్కడ ఫ్రీ అకామిడేషను, అలాగే వాళ్ళకి మనం ఇక్కడ ఫుడ్లో కూడా డిస్కౌంట్ అలాంటి కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చామండి. అంటే ఇది ఏంటి అంటే వైజాగ్ టూరిజంని డెవలప్ చేయడానికి. సో మనం కూడా అంటే మా వంతుగా టూరిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజం మీద ఎంతైతే కాన్సన్ట్రేట్ చేశారో అందులో మా వంతుగా మేము చేసే కృషి ఏంటంటే మా హోటల్ తరఫు నుంచి మేము టూరిజం డెవలప్ చేయడానికి ఎలాంటి ఆఫర్స్ పెట్టాలో అలాంటి ఆఫర్స్ అన్నీ పెట్టాము. దానిలో భాగంగానే ఇప్పుడు మనం ఈరోజు రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసేస్తున్నాము. సో ఈ రెస్టారెంట్ అందరూ కూడా ఫైన్ డైన్ రెస్టారెంట్ ఓపెన్ చేయమన్నారు. ఫైన్ డైన్ రెస్టారెంట్ అయితే ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది, అలా కాదు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి దీన్ని మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ మన ప్రైసింగ్స్ అన్నీ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి, అలాగే మన సర్వింగ్స్ అన్నీ కూడా చాలా జనరస్గా ఉంటాయి. కాబట్టి అన్ని క్లాసెస్ వాళ్ళకి అంటే ఇది హై రేంజ్లో ఉంటుంది, అలాగే మన ప్రైసింగ్ చాలా తక్కువ ఉంటుంది, అలాగే మన ఫుడ్ కూడా ద బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. సో సిటీలో ఉన్న అన్ని హోటల్స్తో పాటు మన హోటల్ కూడా ఇక్కడ ఉన్న వైజాగ్ వాస్తవ్యులకు కానీ అలాగే బయట ఊర్ల నుంచి వైజాగ్ వచ్చే వాళ్ళకి కానీ ఒక మంచి టేస్ట్ ఫుడ్ కావాలి అనుకుంటే డెఫినెట్గా మన హోటల్ విజిట్ చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశాఖపట్నంలోని డాడీస్ గ్రాండ్ ఎల్జే గ్రాండ్తో ఒక మంచి హోటల్ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన అనకాపల్లి డైట్ కాలేజ్ అధినేత అలాగే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయిన మన దాడి రత్నాకర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలానే ఇక్కడ విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతంగా డెవలప్ అవుతున్న మన సిటీకి ఒక మంచి హోటల్, ఒక మంచి ఫీల్ ఉన్న హోటల్, అంటే రూమ్స్ అవి కూడా 3 స్టార్ 5 స్టార్ రేంజ్లో ఉంటాయి. ఈ రూమ్స్ అవి కూడా ఒక్కొక్క రూమ్ సైజ్ 20x20 అండి. అలాగే అటాచ్డ్ టబ్ ఉంటుంది ప్రతి బాత్రూంలో కూడా, టబ్ కానీ షవర్ కానీ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఒక మంచి హోటల్ రూమ్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని, అలానే ఉన్న వాళ్ళకి అలాగే బయట నుంచి కూడా ఒక రెస్టారెంట్ అంటే వెజ్ అండ్ నాన్ వెజ్, మన వెజ్ అండ్ నాన్ వెజ్ ఇప్పటివరకు ఏంటంటే వెజ్ ఒకటే మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగేది. ఈ రోజు నుంచి నాన్ వెజ్ కౌంటర్ కూడా మేము స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి రుచికరమైన భోజనాన్ని, గతంలో అమరావతి అనే బ్రాండ్ ఇక్కడ ఒకటి ఉండేది, అది ఎలా అయితే బ్రాండ్గా ఏర్పడిందో అలాగే ఇక్కడ ఎల్జే గ్రాండ్ దగ్గర కూడా ఫుడ్ అంతే స్థాయిలో బాగున్నది అనిపించుకునే విధంగా మంచి రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో, అలాగే మా స్టాఫ్ అందరూ కూడా మేము వెనుకున్న స్టాఫ్ అందరూ కూడా నిరంతరం మంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫీల్ ఉండే విధంగా మంచి భోజనం కానివ్వండి, లేదా మంచి రూమ్ సర్వీస్ కానివ్వండి, లేదా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మంచి ఇక్కడ చక్కగా మేము వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నాము అనే ఫీల్ కలిగించే విధంగా మేము అందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది స్ఫూర్తితో ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తామని సవినయంగా తెలియజేస్తున్నాం. ఇట్లు గోపాలపట్నం సిఐ సిబ్బంది.